నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో రహదారుల రద్దీ, బస్సులు సరిపడా లేక ప్రయాణికులకు అవస్థలు. అవసరమైతే విద్యా సంస్థల బస్సులో ప్రయాణికులను తరలించండి, ఏపీఎస్ఆర్టీసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. గ్రీన్ ఎనర్జీ రూపంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నామన్న సీఎం. అటవీ భూముల ఆక్రమణలపై పవన్ కళ్యాణ్ దృష్టి, త్వరలో కడప, అన్నమయ్య జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్. ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి నిర్ణయం. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ కొంత బలహీనపడే అవకాశం, అమెరికా విధానాలతో ప్రపంచ దేశాలపై ప్రభావం ఉంటుందన్న ఐఎంఎఫ్. సంక్రాంతికి సొంతూళ్లకు వస్తున్న ప్రయాణికులతో రాష్ట్రంలోని ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి పల్లెటూళ్లకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు చాలడం లేదు. అయితే అదనపు ఛార్జీ లేకుండా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ రద్దీగా మారింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్లాట్ఫామ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అప్పటికప్పుడు వచ్చి టికెట్ తీసుకుంటోన్న వాళ్లు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోంది. విజయవాడ నుంచి శనివారం ఒక్కరోజే 163 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, రద్దీకి అనుగుణంగా పెంచుతామని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నా, హాస్టల్లో బస్సు టికెట్లు లేవు. ట్రైన్కి వెళ్దాం అనుకున్నా, ట్రైన్ కూడా ఖాళీ లేదు, అందుకని వచ్చా. ఎస్ఆర్ కాలేజ్ నుంచి వస్తున్నాం, టికెట్స్ కూడా బుక్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంది. బస్సులు ప్రయాణికులు బాగానే కిక్కిరిసిపోతున్నారు, అయినప్పుడు కూడా బస్సులు బాగానే చేస్తున్నారు సౌకర్యం ఆర్టీసీ. ప్రజలు ఇంకా ఎక్కువగా బస్సులు వేయాలని సాల్టలేదు బస్సులు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, అన్ని ఫుల్గానే ఉంటున్నాయి కానీ రిజర్వేషన్ చేయించుకోకపోవడం ఇబ్బంది అయిపోయింది. స్పెషల్ బస్సులు వేసినా కానీ బహుశా కాలేజీ పిల్లలు అందరూ వస్తూ ఉన్నారు కదా, చాలాసేపు లేదు, కనీసం బస్సులో నిలబడటానికి కూడా లేదు. విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాలకు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. 750 ప్రత్యేక బస్సులు పెట్టిన ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సమాచారం అందిస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చాం ట్రైన్లో, దానికి కూడా ఖాళీ లేవు. ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళాలి, దానికోసం లైన్లో నిల్చున్నాం. తెలియదు సార్, ఇంత పెద్ద లైన్ ఉంది, అసలు బస్సు దొరకదని దీనికి ఉంది. ముందే బయలుదేరాం కానీ ఇక్కడే టైం పడుతున్నట్టుంది. కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాతావరణం, కొంచెం బస్సులు సరిపోవడం, జనాలు ఎక్కువగా ఉండటం, ఎవరికి సీట్లు దొరకపోవడం, అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ రావడం, సెలవులు వరుసగా 5 రోజులు రావడం వల్ల బాగా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. దానివల్ల మొత్తం అంతా క్రౌడ్ పెరిగిపోయింది, ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది. బస్సులు బాగానే ఉన్నాయి, అడుగడికి కూడా బస్సులు ఇబ్బంది లేకుండా వేశారు. కాకపోతే ఏంటంటే క్యూల దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆ క్యూల్లో కూడా సీనియర్ సిటిజన్ కూడా వేరే పెడితే కొంచెం ముసలివాళ్ళు లాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. అనంతపురం నుంచి బెంగళూరు, హైదరాబాద్, నెల్లూరు, విజయవాడకు అధిక బస్సులు నడుపుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు చాలడం లేదు. ఏదైనా ఒక బస్సు వచ్చి రాగానే ప్రయాణికులు ఎగబడుతున్నారు. నెల్లూరు ఆర్టీసీ డిపో జనజాతరను తలపిస్తోంది. నెల్లూరు నుంచి కడప, కర్నూలు, ప్రొద్దుటూరు, తిరుపతి, విజయవాడ వెళ్లాలంటే 3 గంటలకు ఒక బస్సు వస్తుంది. అందులో సీటు కోసం ఎగబడుతున్నారు. పండగ సీజన్ స్పెషల్ బస్సులు వేయాలి కదా, ఎంత అవస్థగా ఉందండి. ఒక బస్సు జనాలు ఎక్కువ ఉన్నారు, క్రౌడ్. బస్సుల కోసం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎప్పటి నుంచి 2కి వస్తే 5 దాకా బస్సు లేదు, 5కి వస్తే 8 దాకా బస్సు లేదు. చూడ ఎంతమంది ఉన్నారు, ఎట్లా చేయాలి బస్సులు? లోపలైతే రష్ ఉన్నారు చాలా మంది. లేదు, అసలు లేదు, కానీ తప్పదు, వెళ్ళాలి కాబట్టి ఏం ఎక్కుతున్నాం. నైట్ ఎంత అవుతుందో తెలియదు, 2-3 బస్సులు కావాలి. సంక్రాంతి ప్రయాణికులకు విజయవాడ పశ్చిమ బైపాస్ ఈసారి ట్రాఫిక్ కష్టాలు తప్పించింది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను విజయవాడలోకి ప్రవేశించకుండా గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్దే దారి మళ్లించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. విజయవాడలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసు అధికారులు కార్యాచరణ రూపొందించారు. వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ ని విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు వైపు, గన్నవరం వైపు మళ్లించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, ఈ వెహికల్స్ విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లే వెహికల్స్ విజయవాడ సిటీలోకి రాకుండా నేరుగా వెస్ట్ బైపాస్ మీదుగా గన్నవరం మండలం చిన్నవుటిపల్లి వరకు విజయవాడ సిటీలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా
అధికారులు అయితే ప్రణాళిక రూపొందించారు. వెస్ట్ బైపాస్ అధికారికంగా ప్రారంభం కాకపోయినప్పటికీ ఈ పండగ వేళ రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఈ విధమైన ఏర్పాట్లు చేసి మనం చూడొచ్చు. 30 కిలోమీటర్లు తగ్గుతుంది, డబ్బులు తగ్గుతుంది, టైం తగ్గుతుంది. ఇదివరకు అదంతా తిరిగి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు దగ్గరగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈజీగా ఉంది, రూట్ కూడా సూపర్గా ఉంది. హైవే మా జక్కంపూడి ఇక్కడ నుంచి దగ్గర. హైదరాబాద్ నుంచి వస్తున్నానండి, కాకినాడ వెళ్తున్నాను. కొత్త రోడ్డు అన్నారు, ఇలా వెళ్ళమన్నారు పోలీసు వాళ్ళు, అందుకని ఇలా వచ్చాం. 30 కిలోమీటర్లు తగ్గుతుంది అంట కదా, దాన్ని బట్టి చూసుకుని మళ్ళీ ఇంకా అత్తమంది ఈ రోడ్డు చాలా ఈజీగా ఉంటుంది కదా వెళ్ళడానికి అందరికి. 30 కిలోమీటర్లు అంటే తక్కువ కాదు. 1 లీటర్ పెట్రోల్ వేసుకోండి, దగ్గర 100 రూపాయలు పెట్రోల్ కలిసి వస్తుంది. రోడ్డు కూడా చాలా బాగానే కనబడుతుంది, మనీ సేవ్, టైం సేవ్. ఈ ఫ్లైఓవర్ వల్ల దాదాపుగా 25 to 30 కిలోమీటర్స్ తగ్గుతుందండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా గవర్నమెంట్ ఏంటంటే ముందు చూపుతోనే ఫ్లైఓవర్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్ మాకు అందరికీ. గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. రద్దీ కూడా చాలా వరకు తగ్గిందండి విజయవాడలో. ఇంకా ఇలాంటి ఇంకొక ఫ్లైఓవర్ కూడా వస్తుందని చెప్పేసి అన్నది చాలా హ్యాపీనెస్ అండి. చాలా ఈ గవర్నమెంట్కి అయితే మా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. చాలా ఇబ్బంది పడ్డాం ముందైతే ఫుల్ ట్రాఫిక్ తోటి. సో విజయవాడ అంటే మీకు హార్బుల్ సిచ్యుయేషన్, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది చాలా బెటర్ అనమాట. ఇది ముందెళ్ళాలి, అంతకుముందు అంటే అక్కడ నుంచి గంట మా పట్టేది, ఇప్పుడు 30 గంటలు వెళ్ళిపోతున్నాం ఇటు ఈ రోడ్లో కూడా. అటు సిటీలో ఫుల్ ట్రాఫిక్ ఉందండి, ఆ గోలపూడి దగ్గర కానీ అటు కానీ. టైం సేవ్, మనీ సేవ్, బండి ఎనర్జీ మైలేజ్ కూడా సేవ్, బాగానే ఉందండి. పండగ వేళ విజయవాడ సిటీలో ట్రాఫిక్ రద్దీ నివారణకు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, గన్నవరం వైపు వెళ్లే వాహనాలు విజయవాడ సిటీలోకి ఎంట్రీ కాకుండా వీళ్ళు ఇక్కడి నుంచే దారి మళ్లించిన వెస్ట్ బైపాస్ నుండి. దీనివల్ల చిన్నవటిపల్లికి 30 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. విజయవాడకి వెళ్లకుండానే జాతీయ రహదారిని చేరుకోవచ్చు. దీనివల్ల దూరంతో పాటు సమయం, ఇంధనం కూడా కలిసి వస్తుంది. ఇది ఎంతో ప్రయోజనకరమని వాహనదారులు కూడా చెప్తున్నారు. పండగ వేళ ఈ బైపాస్ ని ప్రారంభించకపోయినప్పటికీ అందుబాటులో తీసుకురావడం పట్ల అయితే వాహనదారులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ. ఇక బెజవాడ బస్టాండ్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ పన్నెట్నేరు బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రోజు నుంచి పాఠశాలలు, కళాశాలలు సెలవు ప్రకటించడంతో విద్యార్థులంతా కూడా బస్టాండ్ ఉన్నారు. అయితే ప్రయాణికులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ ప్రత్యేక బస్సులు ఎలా నడుపుతున్నారు ఏంటన్నది ఆర్టీసీ అధికారులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ నుంచి ప్రత్యేక బస్సులు ఎన్ని నడుస్తున్నాయి, ఎన్ని రోజులు నడవనున్నాయి? అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 320 సర్వీసులు ఇప్పటి వరకు స్పెషల్ సర్వీసులుగా, ప్రత్యేకమైనటువంటి సర్వీసులుగా ఈ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకి విశాఖపట్నం, మచిలీపట్నం, గుడివాడ, రాజమండ్రి ఇటువైపు ప్రాంతాలకి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా స్పెషల్ సర్వీసులు. ఇవి కాకుండా హైదరాబాద్ నుంచి కూడా దాదాపుగా ఈ జోన్కి దాదాపుగా 344 స్పెషల్ సర్వీసులు మేము ఆపరేట్ చేయడం జరిగింది. అటువైపు నుంచి వచ్చి ఫ్లడ్డింగ్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాము. మరి మా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి మేము ఇంకా స్కూల్ బస్సులు కూడా డీటీసీ గారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఎక్కువ ఇంకా అవసరమైతే కనుక వాళ్ళ దగ్గర నుంచి కూడా వెహికల్స్ తీసుకుంటామన్నది ప్లాన్ చేస్తూ ఉన్నాము. మేము ఎప్పటికప్పుడు చాలా మా టీంలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చాలా అలర్ట్గా చేసి ఈ యొక్క పబ్లిక్ అందరిని కూడా పంపించడం జరుగుతూ ఉంది. మరి లేటెస్ట్గా ఈ స్టూడెంట్స్, విద్యార్థులకి సెలవుల వల్ల ఎక్కువ మంది విద్యార్థులు కూడా రావడం జరుగుతూ ఉంది. వారందరినీ కూడా ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేస్తూ ఉన్నాము. నైట్ 9:30 లోపు దాదాపుగా 37 బస్సుల్లో ఈ రాయలసీమ సైడ్ అంతా కూడా పిల్లలు వాళ్ళు రిజర్వేషన్ చేయించుకొని రెడీగా ఉన్నారు. 9:30 లోపు మొత్తం కూడా క్లియర్ అవుతుంది. ఈరోజు నైట్ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మేము క్లియర్ చేస్తున్నాము. ఈరోజు రేపు కూడా ఇదే రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈవెన్ సంక్రాంతి రోజు కూడా ఏదైనా అవసరమైతే కనుక మేము కూడా, అంటే ఇంత రష్ ఆ రోజు ఉండదు, కానీ మేము కూడా ఆ రోజు రెడీగా మేమందరూ కూడా అన్ని టీముల్ని రెడీ చేసి ఎప్పుడు ఎన్ని బస్సులు అవసరమైనా కూడా అన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి. అలాగే విద్యార్థులు ఈ రోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? ఈ రోజే చాలా ఎక్కువ అండి. రేపు మా సండే కాబట్టి ఇంత రష్ ఉండదు రేపటికి. కాబట్టి పబ్లిక్ మాత్రం ఉంటారు, అదర్ పబ్లిక్ ఉంటారు. విద్యార్థులు మాత్రం రేపు ఇంత ఉండకపోవచ్చు అని అనుకున్నాం. ఒకవేళ ఉంటే కనుక మేము రెడీగా బస్సులతో అయితే సిద్ధంగా ఉన్నాము. సిబ్బందిని అందరినీ కూడా రెడీ చేసి అలర్ట్ చేసి పెట్టామండి.
ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు కూడా తమ అన్ని రకాల చర్యలు చేపట్టామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ రేపు ఎక్కువ మంది వచ్చినా సరే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు అయితే చేపట్టామంటున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని ఈ నెల 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఇక్కడ విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మనం చూడొచ్చు, ఉదయంతో పోలిస్తే ప్రయాణికుల తాకిడి విజయవాడ బస్టాండ్కి తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఉదయం అసలు నడవడానికి కూడా ఖాళీ లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ప్రయాణికుల తాకిడి తగ్గింది. ప్రధానంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ రేపటికి ఇంకా ప్రయాణికుల సంఖ్య పెరిగితే రేపు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలల బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ సోమేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో. రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి వాహనాలు చీమల దండులా వరుస కట్టాయి. హైదరాబాద్ విజయవాడ మార్గంలోని టోల్ ప్లాజాలు రద్దీగా మారాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చౌటప్పల్ శివారులో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. తెల్లవారుజాము నుంచి కూడా ఈ జాతీయ రహదారి నుంచి కూడా భారీ సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సుమారు 55,000 పైగా వాహనాలు వెళ్ళినట్టు ఇక్కడ టోల్ ప్లాజా అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 59,000 పైగా వాహనాలు వెళ్ళినట్టు కూడా ఇక్కడ టోల్ ప్లాజా అధికారులు చెబుతున్నారు. ఇటు సంక్రాంతి నేపథ్యంలో విద్యా సంస్థలు సెలవులు ఇవ్వడం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు విద్య ఉపాధి అదేవిధంగా వివిధ కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన వారందరూ కూడా సొంత గ్రామాలకు వెళ్ళడానికి కూడా ఇటు బస్సుల్లో అదేవిధంగా కారుల్లో కూడా పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా 55,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏపీ నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీసుకెళ్ళడానికి కూడా ఏపీ నుంచి కూడా బస్సులు పెద్ద సంఖ్యలో ఇటు ఏపీ నుంచి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. వీరందరినీ కూడా ఎక్కించుకుని మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నుంచి కూడా విజయవాడ వెళ్లే ఈ జాతీయ రహదారి పైన మొత్తం కూడా ఈ వాహనాల రద్దీ తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. అయితే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది అయితే అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఒక 5 నిమిషాల కన్నా కూడా ఎక్కువ కూడా ఎక్కడ ఆగకుండా కూడా ముందస్తు చర్యలు చేపడుతుంది. ఈ రవాణా అయితే మొత్తం కూడా వాహనాల ప్రయాణం మొత్తం కూడా సులభంగా సాఫీగా సాగుతుందని చెప్పుకోవచ్చు. టోల్ ప్లాజాల వద్ద చూసుకున్నట్లయితే 2-3 సెకండ్లోనే వాహనాలు మొత్తం కూడా వెళ్లే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రధాన రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిలో మొత్తం కూడా ఇక్కడ ప్రమాదాల నివారణకు ఇటీవలే అధికారులు 17 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. అక్కడ ఒక ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. అక్కడ కొన్ని ఫ్లైఓవర్లు అదేవిధంగా అండర్ పాస్ బ్రిడ్జీలు కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పనులు జరగడంతో ఇక్కడ కొన్ని చోట్ల అయితే వాహనాలు నెమ్మదిగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి దన్ను మల్కాపురం వరకు కూడా 6 లైన్ల విస్తరణ పనులు జరగడంతో అక్కడ కొంత మేరకు నెమ్మదిగా వాహనాలు కలుగుతున్నాయి. అదేవిధంగా బాటసింగారం వద్ద కూడా ఈ పనులు జరగడంతో ఒక లైన్ లోనే వెళ్తున్న క్రమంలో వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కలుగుతున్నాయి. అదేవిధంగా చౌటప్పల్ కేంద్రంలో కూడా రోడ్డుకి 2 వైపులా కూడా ఇక్కడ ఏదైతే పట్టణ కేంద్రాలు ఉన్నాయో అక్కడ మినహా మొత్తం కూడా ఈ రవాణా మొత్తం కూడా సాఫీగా జరుగుతుంది. అదేవిధంగా ఈ జాతీయ రహదారి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిలో మొత్తం కూడా 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి. మొదటగా వచ్చేది పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా కేతేపల్లి వద్ద ఉన్నటువంటి కొల్లపహాడ్ టోల్ ప్లాజా, అదేవిధంగా ఏపీ సరిహద్దులోకి వెళ్ళగా ఏపీ ఎంట్రన్స్ అయిన తర్వాత కేసరా టోల్ ప్లాజా ఉంటుంది. ఈ మొత్తం టోల్ ప్లాజాల్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా టోల్ ప్లాజా సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ టోల్ బూతులు అన్నింటిని కూడా ఓపెన్ చేసి వాహనాలని అనుమతిస్తున్నారు. ఏదైనా ఫాస్టాగ్ లో బార్కోడ్ స్కానింగ్ ఏదైనా ఆలస్యమైనట్లయితే వెంటనే అక్కడ ఆలస్యం అవ్వకుండా కూడా హ్యాండ్ మిషన్ ఏర్పాటు చేసి అక్కడ బార్కోడ్ స్కాన్ చేసి వాహనాలు వెళ్లే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున నుంచి కూడా ఈ వాహన రద్దీ కూడా ఇబ్బంది లేకుండా
ఇటు వచ్చేసే ఇక్కడి నుంచి ఇచ్చేద్దాం. మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రతి ఇంట్లోనూ జరగాలి. ప్రతిరోజు పండగలాగానే ఈ రాష్ట్రం ముందుకు నడవాలి అనేటువంటిదే మేము మా అందరి తపన కూడా. ఈ ప్రభుత్వం కష్టాలను అధిగమించడానికి ఇంకా టైం పడుతుంది. ఒక ఆర్థిక మంత్రిగా నేను పదేగా చెప్పేది ఏంటంటే ఇది మంత్రదండంతో ఓవర్ నైట్ అయ్యేటువంటిది కాదు. మేము చెప్పినటువంటి ప్రామిస్లు అన్నింటినీ కూడా నిలుపుకుంటాం. ఇప్పటికే ఇంప్లిమెంట్ చేశాం. రాబోయేటువంటి నెలల్లో మిగిలిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటి చెప్తూనే ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే ఒక్కొక్కటి చిక్కుముడి విప్పుకుంటూ ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటూ చెప్పినటువంటి ప్రామిస్లని, పాత బకాయిల్ని కూడా చెల్లిస్తున్నాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయి, మీరు చూసారు. రాష్ట్రంలో రోడ్స్ ఆగిపోయాయి, బిల్డింగ్స్ ఆగిపోయాయి. ఇవాళ అందరినీ కూడా రివైవ్ చేస్తూ వచ్చాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి 94 పథకాలు. నేను పదే చెప్తా ఉన్నాను. 94 పథకాలకు సంబంధించినటువంటి వాటిని మూసేశారు, నిర్వీర్యం చేశారు, ఉపయోగించకుండా చేశారు. ఎట్లా చేశారు? కేంద్రం 60 పైసలు ఇచ్చి మనం 40 పైసలు పెట్టాల్సినటువంటి పరిస్థితిలో 60-40 షేర్ ఉన్న దగ్గర ఆ 60 పైసల్ని తీసుకుని వాడేశారు. కేంద్రానికి యూసీలు ఇవ్వకపోవడంతో ఆ పథకాలన్నీ కూడా నిధులు వాడలేకుండా పోయినటువంటి పరిస్థితులు వస్తే మేము వచ్చిన తర్వాత ఇవాళ 6,000 పైన కోట్ల రూపాయలని కేంద్రానికి చెల్లించాం. ఎందుకు అనంటే అవన్నింటికి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఆ పథకాలని దాదాపు 73 పథకాలని మేము రివైవ్ చేసాము ఇప్పటికీ. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిన పెట్టడము అనంటే వాళ్ళు 60 పైసలు వాడుకుని పోతే ఇవాళ మేము వచ్చి రాష్ట్రం కట్టాల్సినటువంటి 40 పైసలు, కేంద్రం ఇవ్వాల్సినటువంటి 60 పైసలు ఇచ్చి 100 పైసల్ని మేము జమ చేసి ఇవాళ పథకాలని రీస్టార్ట్ చేశాం. 6,000 కోట్ల పైన అయింది ఆ పథకాల కోసం. 6,000 కోట్లకు పైన ఇచ్చాం. దాని మీద డీటెయిల్డ్గా సపరేట్గా ఒక నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పదే ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎట్లా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోతే గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా ఒకే లక్ష్యంతో ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో పరుగులు పెట్టించే దిశగా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉంటే ఆయన వెనకాల ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రతి మాటని, ప్రతి హామీని మనం నిలబెట్టుకుని ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచనతోనే మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షల్ని సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీది, మీకోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని ఈ పండుగ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మా రైతన్నలు కావచ్చు, లేకపోతే మా మహిళా సోదరీమణులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా బాసటగా నిలవడం కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుందనేటువంటి తెలియజేసుకుంటూ సంక్రాంతి సందర్భంగా శక్తికి మించి ఇవాళ ఈ అన్ని వర్గాల వారికి బాసటగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గ్రీన్ ఎనర్జీలో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దావోస్ పర్యటన రాష్ట్రంలోని అవకాశాల మార్కెటింగ్కు ఉపయోగపడుతుందన్నారు. పేదలను పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన P4 విధాన పత్రాన్ని ఆదివారం విడుదల చేస్తామన్న సీఎం పండక్కి సొంతూళ్లకు వెళ్లి నలుగురితో గడపడాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ఒక్క గ్రీన్ ఎనర్జీ రూపంలోనే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఉత్పత్తయ్యే గ్రీన్ హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని, వాటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. తద్వారా ఎగుమతులు పెరిగి రాష్ట్రానికి లాభం వస్తుందని తెలిపారు. గ్రీన్కో కంపెనీ కాకినాడలో
విజయవాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్ ను టేక్ ఓవర్ చేసి 25,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు. దానిలో గ్రీన్ అమ్మోనియా తయారు చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తారని తెలిపారు. రిలయన్స్ సంస్థ గడ్డితో ఉత్పత్తి చేసే 500 బయో కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లు పెడుతోందన్న సీఎం దానికి అవసరమైన గడ్డి పెంచే రైతులకు ఎకరాకు 30,000 రూపాయల కౌలు చెల్లిస్తుందని వెల్లడించారు. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్ ని కుప్పానికి తెచ్చిందని చంద్రబాబు చెప్పారు. కుప్పంలో సూర్యఘర్ లబ్ధిదారులకు డబ్బు చెల్లించి స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకుంటారని, తద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం సౌర పలకలు ఉచితంగా అమరుస్తున్నామన్న సీఎం మిగిలిన వర్గాలకు కేంద్రం రాయితీ మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకు కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటామన్నారు. త్వరలో దావోస్ వెళ్లనున్న సీఎం పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని మార్కెట్ చేసేందుకు ఆ పర్యటన ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన వద్ద ఉన్న అవకాశాలను అందరికీ తెలిసేలా చేయొచ్చన్నారు. తద్వారా పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో 5,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, స్వాపింగ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ విధానం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి వ్యక్తి, ప్రతి ఇళ్లు యూనిట్ గా జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను క్రమబద్ధీకరిస్తున్నామన్న సీఎం ఉద్యోగుల్ని సర్దుబాటు చేయగా మిగిలిన వారిని సంబంధిత శాఖలకు అటాచ్ చేస్తామన్నారు. గత సంక్రాంతితో పోలిస్తే చాలా వరకు రహదారులు మెరుగుపరిచామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వచ్చే నెలాఖరు కల్లా మిగతా రోడ్లు బాగు చేస్తామన్నారు. పండుగలకు ప్రతి ఒక్కరూ సొంతూళ్లకు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలన్న సీఎం సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు పాటిస్తే అది మిగతా వారికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. 25 ఏళ్ల క్రితం భువనేశ్వరి పట్టుబట్టడంతో మొదలైన సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ ఏటా సంక్రాంతికి నారావారి పల్లె వెళ్తున్నానని గుర్తు చేశారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో అంతా కలవటం, మాట్లాడుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు. మనలాగే ఊళ్ళోని పేదలకు చేయూతనిచ్చి ఆనందంగా పండుగ చేసుకునేలా చూడాలన్న ముఖ్యమంత్రి దానికోసం రూపొందించిన P4 కాన్సెప్ట్ పేపర్ ను ఆదివారం విడుదల చేస్తానని చెప్పారు. అన్ని స్థాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తెస్తామన్నారు. P4 విధానాన్ని బాగా అవలంబించిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులిచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. సజ్జల ఎస్టేట్లో అటవీ భూములున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అటవీ భూముల అన్యాక్రాంతంపై త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. కర్నూలు జిల్లా ఓరవకల్లు మండలం పిన్నాపురంలోని గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. దేశంలో మరెక్కడా ఇలాంటి సమీకృత ప్రాజెక్టు లేదన్న పవన్ దీనివల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. గ్రీన్కోకు కేటాయించిన భూముల విషయంలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య నెలకొన్న వివాదంపై కేంద్రంతో మాట్లాడి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పాఠశాలలు, సేంద్రియ సాగు, గోవుల సంతతి పెంచేలా చూడాలని గ్రీన్కో యాజమాన్యాన్ని పవన్ కోరారు. నా మనసులో ఏముందంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి. కడప జిల్లాలో కానీ, అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి. నేను పండగ అయిన తర్వాత PCCF గారికి ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను. అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా, ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఇది రెవెన్యూ శాఖదా, అటవీ శాఖదా, వీటన్నిటి మీద చాలా కూలంకషంగా ఒక మీటింగ్ చేస్తాం, రివ్యూ మీటింగ్ చేసి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నాకు సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 100 ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేసుకున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అలాంటి ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా వాటిని సరి చేస్తాం.